you're most likely B12 deficient. Why brush unless you want your house covered in cat fur? With spring here, my cat's. హలో గైజ్, ఈ వీడియోలో మనం హౌ టు క్రియేట్ యూజీసీ యాడ్స్ ఫర్ ఫ్రీ విత్ ఏఐ అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా ఒక కంప్లీట్ గైడ్ ఫార్మేట్లో మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు యూజీసీ యాడ్స్ లేదా యూజీసీ అంటే ఏమి అని తెలియకపోతే, యూజీసీ అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్. నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వీడియోను కంప్లీట్గా చూడండి, మీకే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. You're most likely B12 deficient. Why vitamin B12 is important for women in 20s and 30s. సో ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇది ఒక పర్సన్ ఏదో ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు చేస్తున్న ఒక ప్రమోషన్ లాగా ఉంది. ఒక పర్సన్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంది అని మీకు అనిపించిండొచ్చు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తున్నా. ఇప్పుడు ఆ యూజీసీ అనేది మీరు ఏదైతే వీడియో చూసారో, ఇది కంప్లీట్గా ఏఐ జనరేటెడ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వాయిస్. ఇప్పుడు మనం ఈ యూజర్ జనరేటెడ్ కంటెంట్ను ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ ఫ్రీగానే క్రియేట్ చేయవచ్చు. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇలా మీరు కూడా మీ ఓన్ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్కు ఈ యూజర్ జనరేటెడ్ కంటెంట్స్ను ఏఐ టూల్స్ను యూజ్ చేసి క్రియేట్ చేయాలి అనుకున్నా, లేదా ఒక అదర్ బిజినెస్కు యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు క్రియేట్ చేసి సెల్ చేయాలి అనుకున్నా, ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఒక కంప్లీట్ గైడ్గా మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ ఆల్ దిస్ వీడియో అబౌట్. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే, బ్రో నువ్వు చెప్పిందంతా ఓకే, బట్ ఇదంతా వర్కౌట్ అవుతుందా? యాక్చువల్లీ ఇలా యూజర్ జనరేటెడ్ కంటెంట్ను క్రియేట్ చేసి పోస్ట్ చేయడానికి పీపుల్ నిజంగానే అమౌంట్ పే చేస్తారా అనే డౌట్ మీకుంటే, అందుకే నేను ఈ ఫైవర్లో యూజర్ జనరేటెడ్ కంటెంట్ అని సర్చ్ చేసి మరీ లింక్ ఇక్కడ పెట్టా. ఇక్కడ చూసారంటే ఫైవర్లో మనం యూజర్ జనరేటెడ్ కంటెంట్కి సర్చ్ చేసాం. ఇందులో ఆల్రెడీ టాప్ ఫ్రీలాన్సర్స్ అని ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ చూడండి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. 6,000, 8,000, 9,000, 9,000, 9,000, 9,000. సో ఆల్మోస్ట్ అందరూ ఇదే విధంగా వాళ్ళ ఓన్ వేలో ఇలా చూసారంటే ప్రోడక్ట్స్ను క్రియేట్ చేసి కంటెంట్గా ఇస్తారు. సో ప్రోడక్ట్ను మనమే సెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ను యూజ్ చేసి రియలిస్టిక్ వీడియోస్ను క్రియేట్ చేసి మనకు రిటర్న్ సెండ్ చేస్తారు. ఇన్ని వీడియోస్ అని ఉంటుంది మన ప్యాకేజ్ను బేస్ చేసి. సో మీరు కూడా ఫైవర్, అప్వర్క్ వంటి వెబ్సైట్స్లో ఈ యూజర్ జనరేటెడ్ కంటెంట్కు ఆప్టిన్ కావచ్చు. సో ఇప్పుడు మీకు యూజీసీ కంటెంట్ అంటే ఏంటి, యూజీసీ యాడ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్కౌట్ అవుతుంది అని మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఇవి ఎందుకు వర్కౌట్ అవుతున్నాయి అనే బిహైండ్ ద రీజన్ ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇచ్చేస్తాను. అది చూడడానికి చాలా నార్మల్గానే ఉండే కదా బ్రో, అవి ఎలా వర్కౌట్ అవుతాయి, దీన్ని చూసి పీపుల్ పర్చేస్ చేస్తారా అనే డౌట్ మీకుంటే, దీని వెనుకున్న సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఈ వీడియోస్ బయట చాలా వర్కౌట్ అవుతున్న రీజన్స్ ఏంటి అని మీకు చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అథెంటిసిటీ. సెకండ్ థింగ్ రెలవెన్స్. థర్డ్ థింగ్ సేల్స్. ఈ 3 డాట్స్ క్లియర్గా కనెక్ట్ చేయాలి అంటే, అథెంటిసిటీ అని వచ్చినప్పుడు ఒక పర్సన్ మన ప్రోడక్ట్ను యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వడం కానీ, లేదా ఆ ప్రోడక్ట్ ఎలా వాళ్ళకున్న ప్రాబ్లమ్ను అది ఎలా సాల్వ్ చేసింది అని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, యాజ్ ఎ వ్యూవర్గా లేదా బయ్యర్స్గా ఆ థియరీ, ఆ ఎక్స్ప్లెనేషన్ వ్యూవర్స్ లేదా బయ్యర్స్కు చాలా క్లోజ్గా కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటే, నా ప్రోడక్ట్ గురించి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సేల్స్ పిచ్ అవుతుంది. ఆటోమేటిక్గా కస్టమర్ డిఫెన్స్ మోడ్కి వెళ్ళిపోతాడు. నాకు సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే ఒక మైండ్ సెట్లోనే దాన్ని ఎలా పర్చేస్ చెయ్యకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రోడక్ట్ను చూస్తూ ఉంటారు. అదే వేరే ఒక పర్సన్ వచ్చి మన బ్రాండ్కు దానికి సంబంధం లేకుండా, నేను ఈ ప్రోడక్ట్ చూసా, నాకు నచ్చింది, నాకున్న ప్రాబ్లం ఇది, అది నాకు సాల్వ్ చేసింది, ఈ ప్రోడక్ట్లో ఇది పాజిటివిటీ, ఇది నెగిటివిటీ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, యాజ్ ఎ వ్యూవర్స్గా వాళ్ళు వాళ్ళ థియరీని, వాళ్ళ ప్రాబ్లమ్స్ను అది ఎలా సాల్వ్ చేసింది అని వినడానికి చాలా ఇష్టపడతారు అండ్ కనెక్ట్ అవుతారు. అందుకే ఈ యూజర్ జనరేటెడ్ కంటెంట్ చాలా రోజుల నుంచి చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు. చాలా విధాలుగా ఇది మార్కెట్లో యూస్ అవుతూ ఉంది, సేల్స్ తెచ్చిస్తూ ఉంది. సో అథెంటిసిటీ నెంబర్ 1. కస్టమర్కు చాలా రిలవెంట్గా ఉండడం వల్ల కస్టమర్ చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతాడు. తన ప్రాబ్లం ఆ పర్సన్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్కి కస్టమర్ క్లోజ్గా కనెక్ట్ అయ్యి
మన ప్రోడక్ట్ను లేదా సర్వీస్ను తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఇంక్రీసెస్ ద సేల్స్. నా ఇప్పుడు మీకు యూజీసీ యాడ్స్ అంటే ఏంటి అని అర్థమైంది, ఎలా అది వర్కౌట్ అవుతుంది, ఎందుకు అది వర్కౌట్ అవుతుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ యూజీసీ కంటెంట్ను ఎలా మనం బయట యూజ్ చేయగలం, యూజర్ జనరేటెడ్ కంటెంట్ను ఎలా యూజ్ చేయగలం అంటే నెంబర్ 1 మెటా యాడ్స్. మీరు ఇలా కూడా ఒక వీడియోస్ను క్రియేట్ చేసి మీ ప్రోడక్ట్ ఆ సర్వీసెస్కు మీరు యాడ్స్ రన్ చేయవచ్చు. మీరు ఒకవేళ డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకున్నా లేదా ఇప్పుడే ప్రోడక్ట్స్ను లాంచ్ చేయాలి అనుకున్నా ఎలా లాంచ్ చేయాలి, ఎలా లైటింగ్ సెట్ చేయాలి, ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, సో ఇలా చాలా సెక్షన్స్ రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్ట్ చేయకుండానే ఉంటారు, లేదా ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ను అలాగే కాపీ పేస్ట్ చేసి యాడ్స్ రన్ చేయడానికి ట్రై చేస్తారు. అవి అంతగా వర్కౌట్ అవ్వవు. సో అందుకే మీరు మీ ఓన్ వర్షన్ను మీ టార్గెట్ ఆడియన్స్కు ఎలా వర్కౌట్ అవుతుందో అలా చేంజ్ చేసుకొని ఈ టూల్స్ను యూజ్ చేసి క్రియేట్ చేయవచ్చు అండ్ యాడ్స్గా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇలా క్రియేట్ చేస్తూ వచ్చారంటే ఆ క్రియేటెడ్ కంటెంట్ను మీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఇండియన్ కస్టమర్స్కి అది వర్కౌట్ అవుతుంది, మీ టార్గెట్ ఆడియన్స్ కూడా ఇండియన్సే ఉన్నారు అంటే ఆ విధంగా మీరు క్రియేట్ చేసి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. థర్డ్ వన్, వెబ్సైట్. ఆబ్వియస్గా సోషల్ మీడియా యాడ్స్లో యూజ్ చేసిన సేమ్ కంటెంట్నే మీరు మీ ఓన్ వెబ్సైట్లో కూడా ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేయవచ్చు. ఫోర్త్ వన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇది రీల్స్కి ఆబ్వియస్గా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్సే క్రియేట్ చేస్తారు అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఎన్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ అవుతుంది కాబట్టి. బట్ ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో నాకు రీల్ క్రియేట్ చేయడానికి బడ్జెట్ లేదు, నేను స్టోరీలు వేయించుకుంటా బ్రో, స్టోరీకి తక్కువ ఛార్జ్ చేస్తారు, సో స్టోరీస్ నేను ట్రై చేస్తాను అన్నప్పుడు మీరు మీ కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి మీ ఓన్ కంటెంట్ను క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేయవచ్చు. సో ఇన్ని విధాలుగా మీరు యూజర్ జనరేటెడ్ కంటెంట్ అంటే యూజ్ చేయవచ్చు. క్రియేటింగ్ యూజీసీ యాడ్స్ విత్ ఏఐ వర్క్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనం మొత్తం ఈ వీడియోలో ఏఐ టూల్స్ని యూజ్ చేయబోతున్నాం కాబట్టి నేను ఒక చిన్న నోటీస్ అయితే ఇక్కడ పెట్టాలనుకున్నా. ఇది ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్కి వర్కౌట్ అవుతుంది. బెస్ట్ అంటే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి, ఎలక్ట్రానిక్స్కి, దీనికి వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇందులో యూజ్ చేయబోయే టూల్స్ మంత్లీ ఇంత అని లిమిట్ ఉంటుంది. అంటే మంత్లీ మీరు 2-3 వీడియోస్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మోర్ దెన్ దాట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానికి పైన మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇయర్లీ ఒక 10,000, 5 to 10,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా స్పెండ్ చేశారంటే మీరు అన్లిమిటెడ్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీకు ప్రోడక్ట్ కావాలి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంటే మీరు ఈ స్టెప్ను స్కిప్ చేసేయవచ్చు. ఒకవేళ మీకు ప్రోడక్ట్ లేదు అంటే మీరు 3 విధాలుగా ప్రోడక్ట్ని అయితే ఐడెంటిఫై చేయవచ్చు. నంబర్ 1, ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ. మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ యాడ్ లైబ్రరీకి వెళ్ళారంటే ఇందులో డైరెక్ట్గా వెళ్ళి ఇండియాలో యాడ్ కేటగిరీలో ఆల్ యాడ్స్ మీద క్లిక్ చేసి ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ లేదా సర్చ్ ఆఫర్ ఇలాంటి కీవర్డ్స్ను మీరు సర్చ్ చేశారంటే బయట ఎవరైతే ఆ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. ఏది చాలా రోజుల నుంచి యాక్టివ్గా ఉంది, దేనికి చాలా ఎంగేజ్మెంట్ వచ్చింది అనే దాన్ని బేస్ చేసి మీరు ప్రోడక్ట్స్ను పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ చూసారంటే మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, ఎవరు ఏది సెల్ చేస్తున్నారని. అనిమే ప్రోడక్ట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సో ఏ స్టోర్ సెల్ చేస్తున్నారు, ఇది కంప్లీట్లీ మెటా వాళ్ళదే. అంటే మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏ యాడ్స్ రన్ చేసినా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే లేడీస్ డ్రెస్ ఎలా సెల్ చేస్తున్నారు, ఏంటి, మెన్ యాక్సెసరీస్, సో ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ నోటీస్ చేయవచ్చు. ఇది నంబర్ 1. సో మీ నీష్లో ఎలాంటి యాడ్స్ వెళ్తున్నాయని కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, రోపోసో క్లౌడ్. మీరు డైరెక్ట్గా రోపోసో క్లౌడ్కు లాగిన్ అయ్యి అందులో ఏ ప్రోడక్ట్స్ ట్రెండ్ అవుతున్నాయి ఏంటి అని కూడా మీరు చెక్ చేయవచ్చు. సో ఇక్కడ చూసారంటే రోపోసో క్లౌడ్లో మీరు లాగిన్ చేయాలంటే షాపిఫైని కనెక్ట్ చేయాలి అండ్ మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అలా సైన్ ఇన్ చేశారు అంటే పొటెన్షియల్ ఈరోజు దేనికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది అండ్ ఏది న్యూగా లాంచ్ చేశారు, టెస్ట్ చేయాలి అనుకుంటే ఏది చేయొచ్చు, అన్నీ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ను మీరు టెస్ట్ చేసి చూడవచ్చు. సో ఈ విధంగా ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్స్ను బేస్ చేసి మీరు ట్రై చేయవచ్చు అండ్ చాలా యూనిక్ ప్రోడక్ట్స్ను కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమెజాన్ బెస్ట్ సెల్లర్. ఒకవేళ మీరు బల్క్గా ప్రోడక్ట్స్ను పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ బెస్ట్ సెల్లర్స్కి వెళ్ళి ఉమెన్ యాక్సెసరీస్లో టాప్లో ఫ్యాషన్లో ఉన్న ప్రోడక్ట్స్, బెస్ట్ ఇన్ కార్ అండ్ మోటార్ బైక్, దెన్ బెస్ట్ ఇన్ షూస్ అండ్ హ్యాండ్ బ్యాగ్. సో ఏ నీష్ మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నీష్లో కూడా మీరు మైక్రో నీష్ వెళ్ళొచ్చు. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ గార్డెన్లో చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఇందులో ఏది బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి, దేనికి రివ్యూస్ ఉన్నాయి, ఎక్కువ మంచి రివ్యూస్ ఉన్నాయి,
దేన్ని చాలా రోజుల నుంచి పెట్టారు, ఏది ట్రెండ్ అవుతుంది అనే స్టాట్స్ను బేస్ చేసి కూడా మీరు మీ ఓన్ యూనిక్ ప్రోడక్ట్స్ను ఐడెంటిఫై చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సో ప్రోడక్ట్ను వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు డ్రాప్ షిప్పింగ్ అయినా చేయవచ్చు, లేదా మీ ఓన్ ప్రోడక్ట్స్ను మీరు ఇండియన్ మార్ట్ నుంచి పర్చేస్ కూడా చేయవచ్చు. సో ఇప్పుడు మీ ప్రోడక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేశారు అనుకుందాం, అది ఏదైనా కావచ్చు, షూస్ కావచ్చు లేదా డిఫరెంట్ థింగ్స్ కావచ్చు. ఆ ఇమేజెస్ను డౌన్లోడ్ చేసుకోండి, అది ఎలా చేయడం అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వన్స్ మీరు మీ ప్రోడక్ట్ను ఫిక్స్ చేసేసారు అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్కు స్క్రిప్ట్ అనేది మీరు రాయాలి. అంటే వీడియో ఇలా నేను మాట్లాడుతున్నానంటే నేను ఈ పీపీటీని ఏదైతే రెఫర్ చేస్తున్నానో అది నా బుల్లెట్ పాయింట్స్. బట్ ఏఐ మాట్లాడాలి అంటే దానికి స్క్రిప్ట్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి అని మనం చెప్పాలి కదా. సో ఆ స్క్రిప్ట్ను రాసుకోవాలి. ఈ స్క్రిప్ట్ను చాలా విధాలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఏఐ ప్రాంప్ట్ అనే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు ఒకవేళ ప్రాంప్ట్స్ రాయడం తెలియకపోతే ఇక్కడ ప్రాంప్ట్ జనరేటర్లో ఒక మంచి ప్రాంప్ట్ను జనరేట్ చేసుకోండి. అసలు ఈ ప్రాంప్ట్ అంటే ఏంటి బ్రో అంటే, చాట్‌జిపిటి, క్లాడ్ లేదా జెమినై వంటి ఏఐస్తో మాట్లాడేటప్పుడు దానికి ఇన్ డీటెయిల్గా చెప్పామంటే అది మనకు బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అలా చెప్పడానికి యూజ్ చేసే వెబ్సైట్సే ఈ ప్రాంప్ట్ జనరేటర్స్. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా, మీరు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గివ్ మీ అన్ ఏఐ ప్రాంప్ట్ టు అక్కడే ఉంది కాబట్టి టు క్రియేట్ స్క్రిప్ట్ ఫర్ మై ప్రోడక్ట్ అని నేను ఇచ్చానంటే, టార్గెటింగ్ ఇండియన్ కస్టమర్స్ అని నేను ఇచ్చానంటే, గ్రామటికల్ మిస్టేక్స్ అన్నీ క్లియర్గా చూసుకుందాం. జనరేట్ కొట్టానంటే ఇంతే, నేను కొన్ని వర్డ్స్ మాత్రమే ఇచ్చా. ఆ వర్డ్స్ను బేస్ చేసి అది ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తుంది, ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ను నేను కాపీ చేసుకొని, సో మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. చాట్‌జిపిటి యూజ్ చేస్తారంటే చాట్‌జిపిటి, జెమినై యూజ్ చేస్తారంటే జెమినై, డీప్‌సీక్ అంటే డీప్‌సీక్. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని పిక్ చేసి ఈ ప్రాంప్ట్ను పేస్ట్ చేసి ఆ గ్యాప్స్ను ఫిల్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక స్క్రిప్ట్ అనేది అది రాసిస్తుంది. ఈ స్క్రిప్ట్ను మీరే రాసుకున్నా సరే, మీకు ఆల్రెడీ స్క్రిప్ట్ రాయడం వచ్చు అంటే మీరే రాసుకోండి. లేదు అంటే ఇలా ఏఐ జనరేటర్స్ను యూజ్ చేసి, ఏఐను యూజ్ చేసి మీ ఓన్ స్క్రిప్ట్ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ 3 వర్షన్స్ ఇవ్వమని చెప్పండి, క్రియేట్ 3 వర్షన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ అని. సో అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో నేను ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను. స్క్రిప్ట్లో మల్టిపుల్ వేస్గా స్క్రిప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. నెంబర్ 1, మీ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా స్క్రిప్ట్ను క్రియేట్ చేయవచ్చు. దీన్నే ఫ్రేమ్ వర్క్స్ అంటారు. ఈ స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ మల్టిపుల్ వేస్గా మనం యూస్ చేయవచ్చు. ఇందులో మీ ప్రోడక్ట్ ఫీచర్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌస్ కాబట్టి ఈ మౌస్ చాలా కాంపాక్ట్, ఇది చాలా రోజులు ఉంటుంది, చాలా బెటర్ మౌస్, అలా ఇలా అని మీ ప్రోడక్ట్ ఆ సర్వీస్కి ఏదైతే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫీచర్ బేస్డ్ స్క్రిప్ట్. నెంబర్ 2, మీరు రివ్యూ బేస్డ్ స్క్రిప్ట్ను జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇది యూసర్ జనరేటెడ్ కంటెంట్ కాబట్టి ఒక యూసర్ వచ్చి ఈ స్క్రిప్ట్, ఈ మౌస్ చూసారా, నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా, నాకు చాలా స్క్రిప్ట్, నేను మౌస్ను యూస్ చేశాను బట్ నాకు ఏది అంతగా సెట్ కాలేదు, నాకు హ్యాండ్లో ఫిట్ ఇన్ అవుతూ ఉండలేదు, నా సిస్టమ్కు కనెక్ట్ అవుతూ ఉండలేదు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. బట్ ఈ ఒక్క మౌస్ నాకు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసేసింది అండ్ దాంతోపాటు దీని ప్రైస్ చాలా చీప్ అనే విధంగా యూసర్ వాళ్ళ రివ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్క్రిప్ట్ను రాసుకుంటారు. నెంబర్ 3, రివ్యూ బేస్డ్. సో ఫస్ట్ వన్ ఫీచర్ బేస్డ్, సెకండ్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్, థర్డ్ వన్ రివ్యూ బేస్డ్. నేను ఈ మౌస్ తీసా, ఓపెన్ చేసా, నాకు ఇప్పటివరకు చాలా బాగుంది, దీంట్లో ఈ ఫీచర్స్ బాగుంది, నాకున్న ప్రాబ్లమ్స్ దీన్ని ఇది ఎగ్జాక్ట్గా సాల్వ్ చేసింది, ఇంకా యూస్ చేస్తా బట్ డెఫినెట్గా మీకు అప్డేట్స్ ఇస్తా అని రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆ పర్స్పెక్టివ్లో ఇవ్వడం రివ్యూ బేస్డ్ స్క్రిప్ట్. సో ఈ 3 స్క్రిప్ట్స్ను మీరు ఏ ఫీచర్స్లో కావాలన్నా, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కావాలన్నా, లేక రివ్యూ బేస్డ్లో కావాలన్నా, ఏ విధంగా కావాలనో ఆ విధంగా ప్రాంప్ట్లో ఇంక్లూడ్ చేశారు అంటే సో మొత్తం చాట్‌జిపిటినే మీకు రాయిస్తుంది, లేదా మీరే కూర్చొని రాస్తారంటే మీరే కూర్చొని రాయొచ్చు. సో సెకండ్ స్టెప్లో మనం మన ఓన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకుంటాం. నంబర్ 3, వాయిస్ ఓవర్. ఇప్పుడు స్క్రిప్ట్ అనేది జనరేట్ అయ్యింది. థర్డ్ స్టెప్లో ఆ స్క్రిప్ట్కి వాయిస్ అనేది క్రియేట్ చేయాలి, అంటే వాయిస్ అనేది రికార్డ్ చేయాలి.
సో ఇప్పుడు రికార్డ్ చేయాలంటే వన్స్ అగైన్ మీరే మీ ఫోన్ తీసుకొని మీరు ఏదైతే స్క్రిప్ట్ రాస్తారో దాన్ని చదవచ్చు, రికార్డ్ చేయవచ్చు. బట్ మీ టార్గెట్ ఆడియన్స్ బేస్ మీదే మీ మొత్తం ప్రాసెస్ అనేది డిపెండ్ అవుతుంది. మీరు ఇండియన్ టార్గెట్ను క్రియేట్ చేస్తున్నారా, మీకు స్క్రిప్ట్ రికార్డ్ చేయడం వచ్చా రాదా, మీరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలరా అని ఉంటే, అవన్నీ కరెక్ట్గా ఉంటే మీరే స్క్రిప్ట్ను రికార్డ్ చేయవచ్చు. లేదు బ్రో నాకు ఏఐ జనరేటెడ్ రికార్డ్సే కావాలి అనుకుంటే మీరు బయట 11 ల్యాబ్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ 11 ల్యాబ్స్ వెబ్సైట్ మీద క్లిక్ చేశారు అంటే మీరు ఈ వెబ్సైట్లో ల్యాండ్ అవుతారు. చూసారా, ఈ వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఈ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేశారు అంటే మీరు సైన్అప్ చేయాల్సి ఉంటుంది. సైన్అప్ చేసి వన్స్ లాగిన్ అయ్యారు అంటే ఈ ప్లాట్ఫామ్ ప్యూర్లీ మీకు మీ వాయిస్ క్లోన్ చేయడానికి కానీ లేదా మీ ఓన్ ప్రోడక్ట్స్ ఆ సర్వీసెస్కు ఏఐ వాయిస్ను జనరేట్ చేయడానికి కానీ ఇది యూస్ అవుతుంది. ఇక్కడ మీరు ఆడియో బుక్స్ని క్రియేట్ చేయవచ్చు, ఏఐ ఏజెంట్స్ను క్రియేట్ చేయవచ్చు, పాడ్కాస్ట్ క్రియేట్ చేయవచ్చు, యూనో చాలా అంటే చాలా చేయవచ్చు. బట్ మనం ఇక్కడ సింపుల్గా స్టిక్ చేసుకుందాం టెక్స్ట్ టు స్పీచ్, ఎందుకంటే మనం ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసాం ప్రీవియస్ స్టెప్లో. ఇప్పుడు ఆ దాని మీద క్లిక్ చేసి టెక్స్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేసి ఇందులో దీన్ని మన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేస్తాం. మనకి ఇనీషియల్గా 10,000 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. మనం ఒక స్క్రిప్ట్లో 5,000 క్యారెక్టర్స్ అయితే కాపీ పేస్ట్ చేయవచ్చు, మీరు అప్లోడ్ కూడా చేయవచ్చు ఇన్ కేస్ మీకు కావాలంటే. అండ్ మీరు ఇక్కడ వాయిస్ అనేది సెలెక్ట్ చేయవచ్చు. నేను ఈ మొత్తం ప్రాసెస్ని ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశా కాబట్టి కొన్ని సేవ్ చేసుకున్నా. నాకు నచ్చింది ఇది. సో వినడానికి చాలా రియల్గా ఉంది, వినడానికి చాలా ఇండియన్గా ఉంది. సో అందుకే నేను ఈ వాయిస్ను టెస్ట్ చేసి పిక్ చేసుకున్నా. మీకు ఏ వాయిస్ ఏది ఫ్రీ అవైలబుల్ ఉందో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. రేసిజంగా మాట్లాడడం లేదు, బట్ వన్స్ అగైన్ ఇండియాలో మీరు నార్త్ని టార్గెట్ చేస్తున్నారా, సౌత్ని టార్గెట్ చేస్తున్నారా, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు అనే దాని మీద బేస్ చేసి కూడా మీరు వాయిస్ను పిక్ చేసుకుంటారంటే పిక్ చేసుకోవచ్చు. నాకు ఇది మోర్ ఆఫ్ నార్త్ ఇండియన్ బేస్డ్గా ఉండే, ఇది మోర్ ఆఫ్ సౌత్ ఇండియన్ బేస్డ్గా ఉండే, అందుకే నేను ఈ 2 వాయిస్ని పిక్ చేసి పెట్టా. సో మీరు ఇలా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని మీద బేస్ చేసి మీ ఏఐ వాయిస్ని ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసి ఇక్కడ జనరేట్ స్పీచ్ ఇచ్చారంటే ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్గా ఇస్తామో ఆ మొత్తం స్క్రిప్ట్ను అలాగే ఈ వాయిస్లో అది చదివేస్తుంది. వన్స్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే డన్, ఆటోమేటిక్గా ఫ్రీగా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ ఓన్ స్క్రిప్ట్కు వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ ఫినిష్. సో ఇప్పుడు ఇలా వాయిస్ అనేది మీరు రికార్డ్ చేసుకొని ఇంటర్నెట్లో ఉన్న మల్టిపుల్ క్లిప్స్ను కట్ చేసి మీ ఓన్ ప్రోడక్ట్స్కు మీరు పెట్టి సెల్ చేయాలనుకుంటే డన్, మీరు అలాగే సెల్ చేయవచ్చు. లేదా దాన్ని ఎలా చేయడం, ఏ వీడియో ఎడిటింగ్ టూల్స్ను యూజ్ చేసి ఎలా చేయడం అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. లేదు నాకు ఫ్రంట్ ఎండ్లో ఒక యూసర్ కూడా వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే మనం దాన్ని నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. నెక్స్ట్ మనది వాయిస్ అయిపోయా, ఇప్పుడు ఫ్రంట్లో కనబడే ఏఐ అవతార్ను మనం డిజైన్ చేయాలి, అంటే ఏఐ అవతార్ను క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ ఏఐ అవతార్ను క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేయబోయే నెక్స్ట్ టూల్ ఏంటంటే హేజన్. సో ఇది హేజన్ ఏఐ వీడియో క్రియేటర్ టూల్. ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా ఫుల్ వీడియో, లాంగ్ లెంతీ వీడియోని క్రియేట్ చేయవచ్చు, లేదా నా ఓన్ ట్విన్నే నేను అప్లోడ్ చేసి ప్రొఫెషనల్ వీడియోస్ అనేది క్రియేట్ చేయవచ్చు, లేదా మల్టిపుల్ లాంగ్వేజెస్లో నా వీడియోను నేను కన్వర్ట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఆ వీడియో ఇచ్చేసి తెలుగు, తమిళ్, అదర్ లాంగ్వేజెస్లో కూడా నేను దాన్ని ట్రాన్స్లేట్ చేయవచ్చు. సో 1 వీడియోలో నేను ఇచ్చానంటే 1 లాంగ్వేజ్లో ఇచ్చానంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఈ టూల్ యొక్క స్పెషాలిటీ. ఇందులో మనం ఏం చేస్తామంటే అవతార్స్ను పిక్ చేసైనా మీరు ఎడిట్ చేయవచ్చు. ఇక్కడ వచ్చి మీరు ఏ అవతార్స్ అవైలబుల్ ఉన్నాయి అని చూడొచ్చు. మీకు ఏది బెస్ట్ అని అనిపిస్తుందో, దాన్ని ఏది ఫ్రీగా ఉందో దాన్ని మీరు పిక్ చేయవచ్చు. మీరు ఏ ప్రోడక్ట్ వన్స్ అగైన్ ఏ ప్రోడక్ట్ ఏ కస్టమర్స్కి సెల్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసి మీరు మీ ప్రోడక్ట్, మీ అవతార్ను పిక్ చేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా ఇక్కడ వచ్చి క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి, సో ఇందులో మీకు 2 ఆప్షన్స్ వస్తుంది, చాలా కేర్ఫుల్గా వినండి. మీరు పోర్ట్రేట్ వర్షన్ అంటే 9:16 రేషియో వీడియోనే పబ్లిష్ చేస్తారు, బట్ మనం క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఈ వీడియోని క్రియేట్ చేయం, ఇందులో ల్యాండ్స్కేప్ వీడియోను క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఈ వీడియోను క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఆ వాటర్ మార్క్ను రిమూవ్ చేయడానికి
మనం ఈ ల్యాండ్స్కేప్ మెథడ్లో క్రియేట్ చేసి ఆ 9:16 రేషియోను క్రాప్ చేసుకుంటాం. అది ఎలా చేయడం అని ఫాలోయింగ్ స్టెప్లో చూపిస్తా. సో ఇప్పుడు మీరు ఈ ల్యాండ్స్కేప్ వీడియోను పిక్ చేసిన తర్వాత వీడియో అవతార్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం నేను చెప్పా కదా, మీకు ఏది సూట్ అవుతుందో అది పిక్ చేసుకోవచ్చు. మీకు ప్రొఫెషనల్గా కావాలంటే ప్రొఫెషనల్, లైఫ్ స్టైల్ బేస్డ్ కావాలంటే లైఫ్ స్టైల్, యూజీసీ, ఏఐ జనరేటెడ్, మీకు ఏది కావాలి అనుకుంటారో మీరు అది పిక్ చేసుకోవచ్చు. సో మీరు ఏది లైక్ మోర్ ఇండియన్ కస్టమర్స్ అంటే ఏది మోర్ ఇండియన్గా అనిపిస్తుంది, మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ఏది, సర్వీస్ ఏంటి, అదే దాని గురించి దాన్ని టార్గెట్ చేస్తూ దాన్ని డీటెయిల్గా రీసెర్చ్ చేసి మీరు ఈ ఏఐ అవతార్స్ను పిక్ చేసుకోవచ్చు. ఇది మోర్ ఇండియన్, ఇతను చాలా మోర్ ఇండియన్గా ఉన్నాడు, సి ద నేమ్ ఇస్ కుమార్. సో వన్స్ పిక్ చేసారంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు ఇక్కడ స్క్రిప్ట్ దాని మీద క్లిక్ చేసి, సో మనం ఏదైతే ఆడియోను 11 ల్యాబ్స్ యూజ్ చేసి జనరేట్ చేసామో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ కింద వచ్చేస్తుంది. సో ఆ ఆడియో బేస్ చేసి ఈ క్యారెక్టర్ మీకు చేంజెస్ అవుతుంది. అంటే ఆ వాయిస్కు ఈ క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఆ స్క్రిప్ట్ను అడాప్ట్ చేసుకొని కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఆ ఎడిటింగ్ అయ్యిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్లేస్కి వచ్చి అప్లోడ్లో మనం ఏదైతే 11 ల్యాబ్ జనరేట్ చేసామో దాన్ని పేస్ట్ చేస్తాను. వన్స్ అగైన్ మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే మన వాయిస్కి ఈ క్యారెక్టర్స్కి సెట్ అవుతుందా అని మీరు కంపేర్ చేసి దాని రిలేటెడ్ వాయిస్ను పిక్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆ వాయిస్ను బేస్ చేసి ఇక్కడ క్యారెక్టర్స్ను మనం పిక్ చేయాల్సి ఉంటుంది. మీకు మీరు క్రియేట్ చేసిన వాయిస్ మ్యాచ్ అవ్వడం లేదు అంటే ఈ క్యారెక్టర్ యొక్క వాయిస్ను యూజ్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఓన్ స్క్రిప్ట్ను ఇక్కడ మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయవచ్చు, లేదా ఇక్కడే చాట్ జీపీటీని యూజ్ చేసి మీ ప్రోడక్ట్కు స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు ఈ టూల్ని యూజ్ చేసా. సో వన్స్ ఇది అయ్యిందంటే సబ్మిట్ కొట్టి మీరు నేమ్ అనేది ప్రొవైడ్ చేసి నెక్స్ట్ వెళ్ళారంటే ఆటోమేటిక్గా కొంచెంసేపు అయ్యి సబ్మిట్ అవుతుంది. సో వన్స్ వీడియో అనేది ఎడిటింగ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720 ఫ్రేమ్స్ మీకు ఫ్రీగానే డౌన్లోడేషన్ ఉంటుంది. రెజల్యూషన్ 720 పైన మీకు 1080 కావాలి లేదా 4K కావాలి అంటే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో ఫ్రీగానే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ గురించి లేదా సర్వీస్ గురించి ఒక వాయిస్, ఒక స్క్రిప్ట్ను రెడీ చేసి స్క్రిప్ట్కి వాయిస్ ఇచ్చి వాయిస్కి క్యారెక్టర్ కూడా యాడ్ చేశారు. Welcome to the new era of video creation with HeyGen. Simply type your script to get started. సో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ఈ విధంగా వస్తుంది. మధ్యలో మీరు మల్టిపుల్ క్లిప్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ చూసే వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ రియల్గా ఉండేలా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఈ పర్సన్ స్క్రిప్ట్ కొంచెం అన్రియలిస్టిక్గా ఉంది బ్రో, చాలా క్లోజ్గా ఉంది కెమెరాగా అనుకుంటే మీరు ఈ స్క్రిప్ట్ను కూడా యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూపిస్తాను, ఇది నాకు చాలా రియలిస్టిక్గా అనిపించా. ఇక్కడ చూసారంటే ఇది ప్రివ్యూలో కరెక్ట్గా రాదు, బట్ వన్స్ డౌన్లోడ్ చేశారంటే ఈ పర్సన్ అవుట్ సైడ్ బయట మాట్లాడుతూ కెమెరా పట్టుకొని మాట్లాడుతూ ఆ ప్రోడక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో మీరు ఏది మీ ప్రోడక్ట్ ఆ సర్వీస్కు సెలెక్ట్ అవుతుంది, సూట్ అవుతుంది అని అనుకుంటారో ఆ ప్రోడక్ట్ ఆ సర్వీస్కు సూట్ అయ్యే విధంగా ఈ అవతార్ అండ్ ఫ్రేమ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మన ఏఐ అవతార్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ చేయబోయేది ఎడిటింగ్. సో ఇప్పుడు ఎడిటింగ్ చేయాలంటే మీకు ఫస్ట్ కావాల్సిండేది మీ ప్రోడక్ట్ ఆ సర్వీస్ గురించి బయట ఇంటర్నెట్లో ఉన్న అదర్ బెస్ట్ షార్ట్ క్లిప్స్. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్కి మీరు ఏ అవతార్ని యూస్ చేయొచ్చు, ఆ తర్వాత క్లిప్స్ను ఫిల్ చేసి చూసే వాళ్ళకు ఇంట్రెస్ట్ పోకుండా మీ ప్రోడక్ట్ను ఇంట్రడ్యూస్ చేయాలంటే మీకు వీడియోస్ ఆర్ ఇమేజెస్ అనేది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ లేదా వీడియోస్ను ఎలా డౌన్లోడ్ చేయడం? ఇన్ కేస్ మీ ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ లేదా వీడియోస్ ఆల్రెడీ అమెజాన్లో ఉంటే మీరు ఈ టూల్ను, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్, వీడియో డౌన్లోడర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ను యూస్ చేసి అమెజాన్ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అండ్ ఇమేజెస్ను మీ లోకల్ మిషన్స్కు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్ డౌన్లోడర్ సేవ్ ఫ్రమ్ ఇంటర్నెట్ అనే ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ లేదా టూల్ వెబ్సైట్ ఓపెన్ సోర్స్ వెబ్సైట్ని యూజ్ చేసి ఆ లింక్ను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ యొక్క క్లిప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ క్లిప్స్ను డౌన్లోడ్ చేసిన తర్వాత క్యాప్ కట్ను యూజ్ చేసి మీరు ఎడిటింగ్ అనేది చేయవచ్చు. అది ఎలా బ్రో క్యాప్ కట్ను యూజ్ చేయడం అంటే, క్యాప్ కట్ ఇస్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్, బట్ మనం ఇండియాలో యాక్సెస్ చేయాలంటే VPNను యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్యాప్ కట్ టూల్ను ఓపెన్ చేశారంటే, వన్స్ VPN టర్న్ ఆన్ అయ్యి మీరు అదర్ కంట్రీ లొకేషన్ పిక్ చేసుకోనంటే అప్పుడు మీకు ఈ క్యాప్ కట్ ఆన్లైన్ వర్షన్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా స్మూత్ అండ్ అందరికీ ఫ్రీ ఇది.
సో ఇందులో మీరు డౌన్లోడ్ చేశారంటే VPN యూజ్ చేయలేరు. సో నా సజెషన్ ఏంటంటే ట్రై CapCut ఆన్లైన్. వన్స్ మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీ ఇప్పటివరకు జనరేట్ చేసిన ఇమేజెస్, ప్రోడక్ట్స్, క్లిప్స్ ఏదైతే డౌన్లోడ్ చేశారో అవి మొత్తం మనం క్రియేట్ చేసిన AI వీడియోస్ అన్నిటిని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మన వీడియో ఇప్పుడు హారిజాంటల్ గా ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం వెర్టికల్ గా కట్ చేసుకుంటాం. అలా చేసేటప్పుడు మనకు ఆ హేజన్ యొక్క వాటర్ మార్క్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ మనం మన యాడ్స్ కు, రీల్స్ కు పోస్ట్ చేయడానికి ప్రాపర్ రేషియోలో మన అవుట్పుట్ అనేది వస్తుంది. నంబర్ 2 మేజర్ థింగ్ క్యాప్షన్. మీరు క్రియేట్ చేసిన వీడియోకి క్యాప్షన్స్ ను ఇక్కడ ఆటో క్యాప్షన్స్ వస్తాయి. ఆ ఆటో క్యాప్షన్స్ ను మీరు డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు, లేదా మనం రాసిన స్క్రిప్ట్ను ఇక్కడ అప్లోడ్ చేసామంటే ఆటోమేటిక్గా మన వీడియోకి ఆటో క్యాప్షన్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఆ స్టైలింగ్స్ను మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుందో దాంతో ప్రొసీడ్ కావచ్చు. సో ఈ విధంగా CapCutను యూజ్ చేసి మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని డాట్స్ను కనెక్ట్ చేస్తారు. అంటే మనం AI టూల్స్ను యూజ్ చేసి ఒక వీడియోను క్రియేట్ చేసాం కదా, ఆ వీడియోను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మధ్యలో ఆ వీడియో సెంటర్లో అదర్ వీడియోస్ను డౌన్లోడ్ చేసాం కదా, అమెజాన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసాం కదా, ఆ క్లిప్స్ను మధ్యలో కట్ చేసి వచ్చేలా చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి దాంతోపాటు పైన టెక్స్ట్ యాడ్ చేయడంని మొత్తం ప్రాసెస్ను మనం ఆన్లైన్లో ఈ ఎడిటర్ టూల్ను, ఈ CapCut ఆన్లైన్ టూల్ను యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఏంటి బ్రో అన్ని మాటల్లోనే చెప్తున్నావు, ఇదంతా చూపించచ్చు కదా అంటే, నేను ఇప్పుడే వీడియో మనకు ఆల్మోస్ట్ 30 minutes గంట వచ్చేసింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళానంటే ఆల్మోస్ట్ 1.5 hours వస్తుంది. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ప్రాసెస్లో స్టక్ అయ్యారంటే కమెంట్ చేయండి, ఆబ్వియస్గా నేను రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై చేస్తా ఎలా సాల్వ్ చేయడాన్ని. వన్స్ మీరు క్రియేట్ చేసింది అయిపోయారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారంటే, మీరు లాగిన్ చేసింటే, సైన్ ఇన్ చేసింటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారంటే మీ వీడియోను ఫ్రీగానే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్రీ యూసర్ జనరేటెడ్ కంటెంట్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఏంటి బ్రో ఇన్ని ఉన్నాయి, ఇన్ని క్రియేట్ చేయడం కష్టం కదా, ఇన్ని స్టెప్స్ను ఫాలో చేయడం కష్టం కదా అంటే, ఇక్కడ ఒక కంప్లీట్ ఆల్టర్నేటివ్ న్యూ టూల్ కూడా వచ్చింది. వన్స్ అగైన్ ఇది చాలా ప్రమోటెడ్ అంటూ ఏమీ కాదు. నాకు ఈ టూల్ చాలా నచ్చింది. మీరు ఒకవేళ కామర్స్ సెల్లర్ అంటే మీరు ఇందులో డైరెక్ట్గా వచ్చి మీ ఓన్ ప్రోడక్ట్ను సెల్ చేయవచ్చు. ఇందులో మీ ప్రోడక్ట్స్ మీరు ఇచ్చారంటే ఆటోమేటిక్గా అదే కంటెంట్ను క్రియేట్ చేసిస్తుంది. బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే కస్టమైజేషన్స్ చేసాం, ఏదైతే అవతార్స్ను పిక్ చేసుకున్నాం అదంతా ఉంది కదా, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాయిస్లో లిమిటేషన్స్ ఉండొచ్చు. సో మీరు అవన్నీ ఫాలో చేసి ఇందులో వచ్చి ట్రై చేసినా ఏది బెటర్ అనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. లేదా డైరెక్ట్గా వచ్చి ఇందులోనే ట్రై చేస్తానంటే కూడా మీరు ట్రై చేయవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి బ్రో అని మీరు అడిగితే, వన్స్ అగైన్ ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఏ అవతార్స్ ఏదైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి. మీకు ఇన్ కేస్ బెటర్ వర్షన్స్ కావాలంటే అవన్నీ పెయిడ్ వర్షన్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రీ వర్షన్స్ కావాలంటే మీరు పిక్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇది ఇమేజ్ ఇప్పుడు అక్కడ ఉండేది, దాన్ని మీ ప్రోడక్ట్ ఇమేజ్తో మీరు రీప్లేస్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేశారంటే మీ ప్రోడక్ట్ ఇమేజ్తో మీరు దాన్ని రీప్లేస్ చేస్తారు. ఈ రీప్లేస్ చేసేటప్పుడు ఏ ఫార్మెట్లో ఉండాలి, JPG, PNG, వెబ్ ఫార్మెట్ 10 MB కంటే తక్కువ ఉండేలా క్లీన్గా ఈ యాంగిల్లో సూట్ అయ్యేలా మీరు మీ ప్రోడక్ట్ను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశారంటే అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఈ అవతార్ను క్లిక్ చేసుకొని వెళ్ళారంటే ఆటోమేటిక్గా ఈ అవతార్ మీ ప్రోడక్ట్ను చేతిలో పట్టుకొని మీరిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ మీ ప్రోడక్ట్ కోసం ఒక యూసర్ జనరేటెడ్ కంటెంట్ను క్రియేట్ చేస్తుంది. సో వెళ్ళి ఈ టూల్ను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి. సో నా సజెషన్ ఏంటంటే, నేను ఫస్ట్ హాఫ్లో చెప్పిన అన్ని టూల్స్ను ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏది బెటర్, మీరు సెల్ చేస్తున్న ప్రోడక్ట్కు, మీరు సెల్ చేయాలి అనుకుంటున్న కస్టమర్స్కు ఏది సూట్ అవుతుంది అని ఫస్ట్ అందులో ట్రై చేయండి. మీకు ఒక వర్షన్ వచ్చింది అంటే దెన్ ఇక్కడికి వచ్చి ఈ టాప్ వ్యూలో ఫ్రీ వర్షన్లోనే ఫస్ట్ ట్రై చేసి చూడండి. ఇందులో మీకు బెటర్ వర్షన్, ఆల్రెడీ ఆ ఫ్రీ టూల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసే దాంట్లో బెటర్ వర్షన్ వస్తుందా లేదా ఇందులో బెటర్ వర్షన్ వస్తుందా అని. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైజింగ్. ఇన్ కేస్ ఈ ఫ్రీ వర్షన్స్లో మీరు అన్నీ ట్రై చేసి మీకు రిజల్ట్ వచ్చిందంటే ఈజీగా 3 to 4 వీడియోస్ను మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ వీడియోస్ను క్రియేట్ చేసి వన్స్ ట్రై చేయండి, పోస్ట్ చేయండి, బయట యాడ్స్ రన్ చేయండి, రెస్పాన్స్ చూడండి ఎలా వస్తుంది. మెటా యాడ్స్లో ఎంతసేపు మన ఆడియోను చూస్తున్నారు అంటే మన వీడియోని చూస్తున్నారు అని మనం ట్రాక్ చేయొచ్చు.
ఫస్ట్ 3 సెకండ్స్ చూస్తున్నారా, టిల్ 5 సెకండ్స్ వరకు ఎవరు చూస్తున్నారు, 7 సెకండ్స్ వరకు ఎవరు చూస్తున్నారు, ఫుల్ వీడియోని ఎవరు చూస్తున్నారని, ఎంతమంది చూస్తున్నారని ట్రాక్ చేయండి. ఇన్ కేస్ మీ వీడియో బాగుంటే అక్కడ స్టాట్స్ మంచిగా వచ్చిందంటే ఏ ప్లాట్ఫామ్స్లో బాగా వచ్చిందో దాన్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైజింగ్. మీరు ఆ టూల్స్ని యూస్ చేశారంటే ఏజెన్ అన్ని కొన్నిసార్లు మీరు మల్టిపుల్ వీడియోస్కి యూస్ చేయాలనుకుంటే ప్రైజింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవి కాకుండా మీరు డైరెక్ట్గా దీన్ని యూస్ చేస్తారంటే యు ఆర్ కన్వీనియంట్. మీకు మీ ప్రోడక్ట్కు మీరు ఏది సెల్ చేయాలనుకుంటున్నారో దానికి ఏది బెస్ట్ అని మీరు అనుకుంటారో దాన్ని బేస్ చేసి మీరు ఏ టూల్ మీకు బెస్ట్ అనిపిస్తుందో దాన్ని పిక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది మొత్తం వీడియోని మీరు చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ థింగ్, చూసి జస్ట్ అలాగే వెళ్ళిపోకండి. ఈ వెబ్సైట్స్ యొక్క లింక్స్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, లేదా ఈ ఓల్డ్ పీపీటీ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఆ లింక్స్ను ఎక్స్ప్లోర్ చేయండి, అవి ఎలా వర్క్ అవుతాయి అని చూడండి, మీరు ఎలా ట్రై చేయవచ్చు. అట్లీస్ట్ జస్ట్ విని వెళ్ళకుండా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి, మీ ప్రోడక్ట్ మీ బిజినెస్కి ఇవి వర్కౌట్ అవుతాయని చూడండి. అండ్ ఒకవేళ మీరు అవుతాయని అనుకుంటే, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియో కమెంట్లో వాల్యుబుల్ అని పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసే వాల్యుబుల్ కమెంట్ చూసిన ప్రతిసారి నాకు నేను కరెక్ట్ వీడియోస్నే పోస్ట్ చేస్తున్నా అనే ఒక అష్యూరెన్స్ అనేది వస్తుంది. సో దట్స్ ఆల్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద కమింగ్ వీడియోస్.